బాగున్నారా? ఏం చేస్తున్నారు మీరందరూ? ఆడుకుంటున్నారా? సరే, మనం చదువులోకి వెళ్ళిపోదాం. ఇంకా ఈరోజు గుణింతం అణ. ఏం గుణింతం? అణ. సరే, మరి నేను చెప్పిన తర్వాత చెప్పండి. మీరు కూడా నీట్గా రాయాలి, తప్పులు లేకుండా. ణ ణ ణ ణి నీ ను నూ నృ రు ణే నే నై నో నో నౌ ణం నహ. మళ్ళీ ఒకసారి రిపీట్ చేయండి. ణ ణా ణి నీ ణు ణూ నృ నృ ణి ణై ణై నౌ నో నౌ నం నహ. తర్వాత గుణింతం చూద్దాం. ఇప్పుడు తర్వాత గుణింతం త. ఏం గుణింతం? త. త తా తి తీ టు తూ త్రు త్రూ తే తే తై తో తో తౌ తం తహ. మళ్ళీ ఒకసారి అనండి. త తా తి తీ తు తూ త్రు త్రూ తే తే తై తో తో తౌ తం తహ. ఇందులో కూడా మనం గమనిస్తే కొన్ని పదాలు వస్తాయి నాన్న. చూడండి ఒకసారి. తాత అంటాం. ఏమంటాము? తాత. చిన్నపిల్లలు చిన్న చిన్న మాటలతో, ముద్దు ముద్దు మాటలతో వాళ్ళు ముందుగా నేర్చుకునేది అమ్మ, నాన్న, తాత, అక్క కదా. సో ఇక్కడ చూడండి, తాత. ఈ అక్షరాన్ని మనం 2 సార్లు రాసామనుకోండి. మొదటి అక్షరం, రెండవ అక్షరం 2 కలిపితే తాత ఏమవుతుంది? తాత. నెక్స్ట్ కొంతమంది తాతి అంటారు. తా తీ. ఇక్కడ ఈ 2 అక్షరాలు కలిపితే ఏమవుతుంది మనకి? తాతీ. నెక్స్ట్ వచ్చేసి మనకేదన్నా నచ్చలేదనుకోండి, ఏం చేస్తాం? చీచి చీచి, నాకు వద్దు ఇది, నాకు నచ్చదు ఇది అంట. అలాగే తా అక్షరంలో చూడండి, తు 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 తు, నాకు వద్దు, నాకు ఇది నచ్చలేదు అని అంటామా? తు తు అనే అక్షరాలని, తు తూ అనే అక్షరాలని వాడతామన్నమాట. ఏదైనా కావాలి అంటే కావాలి అని అడగకుండా, ఇవ్వు అని అడగకుండా కొన్నిసార్లు మనం సడన్గా ఏం చేస్తామంటే ఇటు ఇవ్వు అనం, ఇటు తే తే అంటాం. ఇదిగోండి, తే. ఆ తే అనే అక్షరం అంటే తే అంటే ఇవ్వు అని అర్థం, తీసుకొచ్చి ఇవ్వు అని అర్థం. ఏమర్థం? తీసుకొచ్చి ఇవ్వు అని అర్థం అనమాట. ఓకేనా? మళ్ళీ ఒకసారి రిపీట్ చేయండి వీటిని. త తా తి తీ తు తూ త్రు త్రూ తే తే తై తో తో తౌ తం తహ. సరే నాన్న, ఈ అక్షరాలను చక్కగా నేర్చుకోండి మీరు. సరే మరి, ఉంటాను.